సిటీలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 45 నిమిషాల పాటు ఏకదాటిగా వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై వాటర్ నిలిచిపోయాయి. ఎల్బీ నగర్, మలక్పేట్, దల్సుఖ్ నగర్, లగ్డేకాపూల్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్, అమీర్పేట్లో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ఇక నాంపల్లి, గాంధీ భవన్ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బంజారా హిల్స్ లో రెయిన్ ఎఫెక్ట్ పై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంది బంజారా హిల్స్ లో? హైదరాబాద్ లో దాదాపు గంట పాటు కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీరు రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. రోడ్ల మీద ఉన్నటువంటి వాహనాలు కూడా ముందు కదలని పరిస్థితి నెలకొంది. స్లోగా వెళ్లాల్సినటువంటి అవసరం ఆ వాహనదారులకు ఏర్పడింది. ప్రధానంగా మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారి పూర్తి మేఘావృతం అయిపోయినటువంటి వాతావరణం తర్వాత ఒక్కసారిగా కుంభవృష్టి కురిసినట్టు అయిపోయింది. చాలా ప్రాంతాల్లో, హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. వర్షం కురిసిపోయిన తర్వాత కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. ప్రధానంగా ఈ ఆఫీసుల సమయం అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చే టైం కావడంతో ఎక్కడికక్కడ రోడ్ల మీద మనకు వాహనాలన్నీ కూడా బారులు తీరి కనిపిస్తున్నాయి. ప్రధానంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఇటు పక్కన పంజాగుట్ట, ఎర్రమంజిల్, అదేవిధంగా ఖైరతాబాద్, వీటితో పాటు అటు దిల్సుఖ్ నగర్, మలక్పేట్, అదేవిధంగా నాంపల్లి, తర్వాత ఇటు మనకు అమీర్పేట్, ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక రాజ్భవన్ రోడ్లో చెట్టు పడిపోవడంతో భారీ వర్షంకి అక్కడ కూడా ట్రాఫిక్ అనేది ఇబ్బంది తలెత్తింది. అదేవిధంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలని ఆ లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడం, అదేవిధంగా డౌన్లో ఉన్నటువంటి రోడ్ల మీదకి నీళ్లు రావడం కారణంగా ఎక్కడికక్కడ వాహనాలు అనేవి నిలిచిపోతున్నాయి. అంటే కూడా ఆలోచించి పోలాల్సినటువంటి పరిస్థితి తలెత్తుంది. రోడ్ల మీద నీళ్లు ఉన్నప్పుడు అక్కడ వెహికల్స్ ఎవరైతే ముందుకు వెళ్ళాలంటే కూడా భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ దించుంటుందో మ్యాన్ హోల్స్ ఉంటాయన్నటువంటి భయం వాళ్ళలో కనిపిస్తుంది. అయితే ఈ వర్షం గత 2 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో కూడా చాలా జిల్లాల్లో కూడా వర్షం పడుతుందని హెచ్చరించారు. అనుకున్నట్టుగానే ఈ రోజు భారీ వర్షం పడింది. దీంతో వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే వెహికల్స్ అన్ని కూడా స్లోగా మూవ్ అవుతున్నాయి. ఆ వర్షం పడిపోయిన తర్వాత ఆఫీస్ నుంచి ఒక్కసారిగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. తమ ఇళ్లకు చేరుకోవడం కోసం అదే వాహనాల్లో బయలుదేరారు. అయితే ఈ వర్షం కారణంగా అన్ని కూడళ్ల వద్ద కూడా వాహనాలు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల మనం ఇప్పుడైతే ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి వర్షం కురిసే అవకాశం చెప్తున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల తిరుగుపడే అవకాశం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి మనకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కూడా వాహనదారులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అవసరం అంటే అత్యవసర పని ఉంటేనే బయటకు వచ్చి తమ పనులు చేసుకోవాలి తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో బయటకు రావద్దని కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా వాహనదారులు లేదంటే నగరవాసులు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరోసారి వర్షం కురుస్తుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో వాహనదారులందరూ కూడా అలర్ట్గా ఉండాలని ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ అటు అధికారులు కానీ హెచ్చరిస్తున్నారు. మొత్తంగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా సీన్ అనేది హైదరాబాద్లో మారిపోయింది. అప్పటి వరకు ఎండ ఉండి ప్రశాంతమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆ మధ్యాహ్నం తర్వాత మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మేఘావృతం అయిపోయినటువంటి ఆకాశంతో ఒక్కసారిగా వర్షం కురిసి ఇబ్బందులు వర్షం కురడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అనేది రోడ్ల మీద ఆగిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ స్లోగా వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. ఇది ఎంతసేపు ఉంటుందో తెలీదు. మరోసారి వర్షం కూడా పడుతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో వాహనదారులు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందని చెప్పి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం సూచిస్తున్నారు. ఓటు స్టూడియోస్.